హలో అండి. ఈరోజు స్పెషల్ మరమరాల లడ్డు. ఇంట్లో సింపుల్గా బెల్లం మరమరాలు ఉంటే చాలండి. వంట రాని వాళ్ళు కూడా వెంటనే చేసుకోగలే అంత ఈజీగా ఉంటుంది ఈ లడ్డు చేయటం. అలాగే దీన్ని ఒక 2 వీక్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే పండగల సీజన్. సింపుల్గా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాంటి లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ ఈజీ కూడా. దీనికోసం ముందుగా నేను 3 కప్పుల మరమరాలు తీసుకున్నాను. ఈ మరమరాలు అవైలబుల్ ఉన్నప్పుడల్లా ఇలా చేసేసుకోండి. చాలా సింపుల్ అండి ఇది ప్రాసెస్. 3 కప్పులు మరమరాలకి సేమ్ కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకోవాలంతే. అసలు వాటర్ వేయకపోయినా ఏం కాదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లం మొత్తం కరగనివ్వాలి. ఎందుకు 1 టేబుల్ స్పూన్ వేసానంటే ఒక్కొక్కసారి మీడియం ఫ్లేమ్లో మనం స్టవ్ పెట్టేసి ఇలా కరగదిస్తున్నప్పుడు ఒక్కోసారి మాడిపోకోకుండా 1 టేబుల్ స్పూన్ వేసేసాను వాటర్ అంతే. ఇలా మొత్తం బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా మెల్ట్ అయిపోయి మనకి పాకం రావాలి. ముదురు పాకం అంటారు చూడండి, అలా పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. పాకం ఎలా వస్తుందో చెక్ చేయాలంటే ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని ఇలా బెల్లం సిరప్ వేస్తే అది కొంచెం గడ్డకట్టినట్టుగా వస్తుంది. అందులో మెల్ట్ అవ్వకోకుండా వాటర్లో వచ్చేస్తుంది, అంటే కరెక్ట్గా పాకం వచ్చినట్టు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ 3 కప్పుల మురమురాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బొంగురు లడ్డూకి డెఫినెట్గా ముదురు పాకం రావాల్సిందే. ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చేతికి నెయ్యి రాసేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలి. అదే చల్లారిపోతే విడివిడైపోయి బొంగులు అస్సలు లడ్డు రాదు. యాక్చువల్లీ ఇది మా సైడ్ మేము బొంగు లడ్డు అంటాం, బొంగుండలు అంటాము, వీటిని బొంగులు అంటాము, కొద్దిమంది వీటిని మరమరాలు అంటారు. చూడండి, ఇలా అన్ని లడ్డూలు ఫాస్ట్గా చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. పాకం కనుక ముదురు అంటే కరెక్ట్ పాకం రాకోకుండా మనం ఇలా లడ్డు చుట్టామనుకోండి అవన్నీ విడిపోతాయి త్వరగా. అందుకు కరెక్ట్గా ముదురు పాకం వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు ఈ లడ్డూలు చుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నచ్చుతుంది. నా చిన్నప్పుడు నేను ఇది బాగా తినేదాన్ని. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ మురమరాల లడ్డు ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది ఎంతో ఈజీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.